హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భూమి పుట్టకముందు, సూర్యుడు ఏర్పడకముందు, మన సౌర వ్యవస్థ ఉనికిలోకి రాకముందు నుంచే ప్రయాణం ప్రారంభించిన ఓ అరుదైన అంతరిక్ష అతిథి ప్రస్తుతం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది. 3I అట్లాస్ పేరుతో గుర్తించిన ఈ అంతర్నక్షత్ర తోకచుక్క విశ్వం ప్రారంభ దశల గురించి కీలక సమాచారాన్ని అందించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 3I అట్లాస్లోని 3I అంటే మూడో అంతర్నక్షత్ర వస్తువు అని అర్థం. ఐ అంటే ఇంటర్స్టెల్లార్, అంటే మన సౌర వ్యవస్థ వెలుపల నుంచి వచ్చిన మూడో వస్తువు ఇది. 3Iలో 3 అంటే మూడోది. అట్లాస్ అంటే ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అనేది ఈ వస్తువును మొదట గుర్తించిన ఖగోళ పరిశోధన వ్యవస్థ పేరు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు 2 ఇంటర్స్టెల్లర్స్ని గుర్తించారు. 2017లో ఓమువామువా, 2019లో బోరిసోవ్ భూమి సమీపం గుండా ప్రయాణించాయి. ఓమువామువా ఇది మన సౌర వ్యవస్థలో గుర్తించిన మొదటి ఇంటర్స్టెల్లర్. దీని ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే ఇది మన సౌర వ్యవస్థ వెలుపల నుంచి వచ్చిందని నిర్ధారించారు. దీని ఆకారం చాలా అసాధారణంగా ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. సూర్యుడి గురుత్వాకర్షణ ప్రభావానికి మించి కొద్దిగా వేగం మారినట్టు గమనించారు. ఇతర నక్షత్ర వ్యవస్థలో కూడా చిన్న ఖగోళ వస్తువులు ఏర్పడి అంతరిక్షంలో సంచరిస్తాయని నిర్ధారణ రావడానికి ఈ ఓమువామువా బలం చేకూర్చింది. 2I బోరిసోవ్ ఇది 2 అంతర్నక్షత్ర వస్తువు. దీని ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే ఇది స్పష్టమైన తోకచుక్కగా కనిపించింది. ఇందులో నీటి ఆవిరి, కార్బన్ మోనాక్సైడ్ వంటి పదార్థాలను గుర్తించారు. ఇతర నక్షత్ర వ్యవస్థలో కూడా మన సౌర వ్యవస్థలోని తోకచుక్కల మాదిరిగానే మంచు, ధూళి కలిగిన వస్తువులు ఉంటాయని దీని ద్వారా తెలిసింది. గ్రహాల ఏర్పాటుకు అవసరమైన పదార్థాలు గెలాక్సీలో సాధారణంగా ఉండవచ్చునని అభిప్రాయానికి ఆధారాలు లభించాయి. ఇప్పుడు గుర్తించిన 3I అట్లాస్ మాత్రం వాటన్నింటికంటే ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు. విశ్వం వయసు సుమారు 13.8 బిలియన్ సంవత్సరాలు. 3I అట్లాస్ వయస్సు 12 బిలియన్ సంవత్సరాలు. అంటే ఇది ఏర్పడే సమయానికి కూడా విశ్వం అప్పటికే దాదాపు 1.8 బిలియన్ సంవత్సరాల వయసు కలిగి ఉంది. ఇది మొదట మరో నక్షత్ర వ్యవస్థలో ఏర్పడింది. అక్కడ భారీ గ్రహాలు లేదా నక్షత్రాల గురుత్వాకర్షణ ప్రభావంతో తన అసలు వ్యవస్థ నుంచి బయటకు విసిరివేయబడింది. ఆ తర్వాత బిలియన్ల సంవత్సరాల పాటు పాలపుంత గెలాక్సీలో సంచరిస్తూ వచ్చింది. ఇప్పుడు యాదృచ్ఛికంగా మన సౌర వ్యవస్థ మార్గం గుండా ప్రయాణిస్తుంది. మన సౌర వ్యవస్థ వయసు కేవలం 4.6 బిలియన్ సంవత్సరాలు మాత్రమే. అంటే ఈ తోకచుక్క భూమి కంటే, సూర్యుడి కంటే ఎన్నో బిలియన్ సంవత్సరాల పురాతనమైందన్నమాట. శాస్త్రవేత్తలను మరింత ఆశ్చర్యపరుస్తున్న విషయం దీని రసాయన కూర్పు. సాధారణ తోకచుక్కల్లో నీటి మంచు ఎక్కువ కనిపిస్తుంటే 3I అట్లాస్లో కార్బన్ డయాక్సైడ్, నికెల్ వంటి పదార్థాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే దీని తోక నిర్మాణం కూడా సాధారణ తోకచుక్కలతో పోలిస్తే భిన్నంగా కనిపిస్తుంది. అత్యాధునిక టెలిస్కోపుల సహాయంతో శాస్త్రవేత్తలు ఈ అంతరిక్ష అతిథిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇందులోని ధూళి, మంచు, రసాయన క్షణాలను విశ్లేషించడం ద్వారా విశ్వం ప్రారంభ దశల పరిస్థితులు ఎలా ఉండేవి, పాలపుంత గెలాక్సీ చిన్న వయసులో ఉన్నప్పుడు ఏ మార్పులు చోటు చేసుకున్నాయి, ఇతర నక్షత్ర వ్యవస్థలో గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బిలియన్ల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకొని వచ్చిన ఈ 3I అట్లాస్ ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఒక టైం బాక్స్లా మారింది. విశ్వ ఆవిర్భావ రహస్యాలను ఛేదించే తాళం చెవి ఈ పురాతన తోకచుక్కలో దాగి ఉందా అనే ప్రశ్నకు సమాధానం కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.